మనల్ని లేపడానికి, మన బాధల నుంచి మనం లేపడానికి, మన కష్టముల నుంచి మనం లేపడానికి, మన కష్టాల నుంచి మమ్మల్ని పైకి తేడానికి, మనకి ఇబ్బందులు మమ్మల్ని బాగు చేయడానికి దేవుడే లేచి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ఎందుకు లేచారో తెలుసా? పడిపోయిన మన జీవితాలను తిరిగి పైకి లేపడానికే ప్రభు సమాధి నుంచి, మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎటువంటి పరిస్థితులు ఈరోజు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులతో మీరు వచ్చినా, మీకు ఒక శుభవార్త. మరణాన్ని జయించిన యేసుక్రీస్తే మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యని జయించి, ప్రతి ఇబ్బందిని జయించి, ప్రతి కన్నిటిని జయించి పైకి లేచే కృప, ఆ పునరుద్ధరణ శక్తి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం ముందుకు వెళ్దాం దేవుని సన్నిధిలో. అందరూ కళ్ళు మూసుకునండి, నాతో కలిసి మాటలు పలకండి. యేసయ్యా, నా హృదయం వల్లను, ఆలోచనల వలను, చూపుల వలను, వినికిడి వలను, మాటల వలను, చేతుల వలను, కాళ్ళ వలను, తల మొదలుకొని పాదాల వరకును నాలో జరిగిన ప్రతి పాపమును, ప్రతి దోషమును దయతో క్షమించండి. మీ రక్తంతో కడగండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మీ కుడి చేతిని పైకెత్తి ఒక 7 మార్లు యేసు రక్తం ఉచ్చరిద్దాం. అందరూ కలిసి నాతో కలిసి పలకండి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం. 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మీ రెండు చేతులు పైకి ఎత్తండి. దేవుని ఒక నిమిషం స్తుతిద్దాం. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మన మనసులో ఉన్న భారం తొలగిపోతుంది, గుండె మీద ఉన్న వేదన తొలగిపోతుంది. మీ జీవితం ఇంతవరకు ఎంత ఆటంకపరిచిందో ఆ ఆటంకం అంతా తొలగిపోయి మీకు మనశ్శాంతి, నెమ్మది, ఉదాహరణ కలుగుతుంది. హల్లెలూయా. అందరూ కలిసి ఏకకంఠంతో దేవుని స్తుతిద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, దేవుని గట్టిగా స్తుతిద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రములు, సర్వోన్నతుడానికి స్తోత్రములు, సర్వాధికారికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. 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 మీ పక్కన వారికి చెప్పండి, హ్యాపీ ఈస్టర్ అని చెప్పండి. హ్యాపీ ఈస్టర్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఈస్టర్. హల్లెలూయా. ఎవరు దుఃఖంతో ఉండద్దు, ఈరోజు ఆనందించాలి మనం. ఎందుకంటే మన కోసం ప్రభు మరణాన్ని జయించి, చెప్పండి, మరణాన్ని జయించి ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఇది చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఎవరు దుఃఖంతో ఉండద్దు, ఏకకంఠంతో మాతో కలిసి ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండాలుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుకొని మన దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. వెంటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటకాని గుడిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద
ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆశ్రయం, లేనే లేదయా నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారము, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ పలుకు కైలను, పగటి వేళ మానమైనను, రోగమునని చెయ్యదు, నా పురము సమీపించదు. రాత్రి వేళ పలుకు కైలను, పగటి వేళ రోగమైనను, ఇవేమి రానివ్వకుండా ఏ గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆశ్రయం, లేనే లేదయా నా దుర్గమా, లేనే లేదయా వేరే ఆశ్రయం, లేనే లేదయా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేటకారి ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, నీవేమి రానివ్వకుండా నన్ను నీవే కాపాడవు. వేటకారి ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, నీవేమి రానివ్వకుండా నాకు తోడుగా ఉన్నావు. లేనే లేదయా వేరే ఆశ్రయం, లేనే లేదయా వేరే ఆదరణ, లేనే లేదయా వేరే ఆశ్రయం, లేనే లేదయా వేరే ఆదరణ. ఆరాధన ఆరాధన నా యేసయ్యకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసయ్యకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. వేటకారి ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, నీవేమి రానివ్వకుండా నీ రెక్కలతో కాపాడావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, నీవేమి రానివ్వకుండా నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆశ్రయం, లేనే లేదయా నా దుర్గమా, లేనే లేదయా వేరే ఆశ్రయం, లేనే లేదయా నా దుర్గమా. ఆరాధన ఆరాధన ఎవ్రీవన్ నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన దేవుడు వేటగానిలో నుండి ఏం చేశాడు? రక్షించాడు. కీడేమి రానివ్వకుండా ఏం చేశాడు? కాపాడాడు. అందుకే ఆ యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు ఇంకా మన సజీవంగా ఉన్నామంటే, ఇంకా ఆరోగ్యంతో ఉన్నామంటే, చూడడానికి మన కళ్ళు పనిచేస్తున్నాయంటే, వినడానికి మన చెవులు పనిచేస్తున్నాయంటే, మాట్లాడడానికి మన నోరు పనిచేస్తుందంటే, మన చేతులు ఇంకా బలం ఉందంటే, మన కాళ్ళు ఇంకా సత్తు ఉంది అంటే, అది ఆయన ఇచ్చిన కృపే. ఆయన వల్ల మాత్రమే మన ఇంకా సజీవంగా ఉన్నాం. ఆయన వల్ల మాత్రమే మన ఇంకా జీవంతో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక చిన్న పల్లం పాడుకొని మన ఆరాధనకు వెళ్దాం. ఇల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది నా యేసుని ప్రేమ నిశ్చయమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది నా యేసుని ప్రేమ. ప్రేమ, నా ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ. ఇల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది, యేసుని ప్రేమ నిశ్చయమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది, యేసుని ప్రేమ. కలవరి పయనములో ఆ రక్తపు ధారలే, కలువరి ప్రేమకు రుజువే నేస్తమా. కలువరి పయనంలో ఆ రక్తపు ధారలే, దేవుని ప్రేమకు రుజువే నేస్తమా. మారని నిన్ను విలువని, మారని నిన్ను విలువని, యేసుని ప్రేమ, 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 యేసుని ప్రేమ. ఇల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది, యేసుని ప్రేమ నిశ్చయమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది, యేసుని ప్రేమ. నీకైనా కై ఇది లేచిన ప్రేమ, మన జీవితాలను మార్చిన ప్రేమ. నీకైనా కై తిరిగి లేచిన ప్రేమ, ఎన్నడూ మాట తప్పని ప్రేమ. మారనిది, విలువనిది, మారనిది, విలువనిది, యేసుని ప్రేమ, 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 యేసుని ప్రేమ. జీవిత యాత్రలో కలలే చెదరినా, జీవన పయనంలో అందరూ విరచిన, జీవిత యాత్రలో కలలే చెదరినా, జీవన పయనంలో అందరూ విరచిన, విలువనిది మరువనిది, విలువనిది మరువనిది, యేసుని ప్రేమ,
యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. ఇళ్ళలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది, యేసుని ప్రేమ నిశ్చయమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది. యేసుని ప్రేమ నీకైనా కై లేచిన ప్రేమ, మరణమును గెలిచి సజీవమైన ప్రేమ. నీకైనా కై మరణమును జయించిన, నీకైనా కై తిరిగేసిన ప్రేమ. మారనిది, విలువనిది, మారనిది, విలువనిది, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకు నా కొరకు ప్రారంభించి మరణాన్ని జయించి సమాధిని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచిన ప్రేమ యేసు ప్రేమ. యేసు ఎందుకు లేచారో తెలుసా? ఒకరోజు నిన్ను నన్ను ఈ భూమిని మనం విడిచిపెట్టినప్పుడు, ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనము కూడా మరణాన్ని జయించాలని. మరణానికి నీ మీద నా మీద అధికారం లేదు. యేసును విశ్వసించిన వారిని మరణం ఆపలేదు. మరణించిన నువ్వు తిరిగి లేస్తావు, మరణించిన నువ్వు బ్రతుకుతావు. మన శరీరము సమాధి చేయబడుతుందేమో కానీ మన ఆత్మకు మరణం లేదు. కారణం ఏంటంటే మన యేసుక్రీస్తును విశ్వసించిన వారిని. ఎందరైతే ఈ విశ్వసిస్తారో అందరికీ యేసుక్రీస్తు వారు ఈ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. ఎందరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తున్నారో వారందరికీ భాగ్యం ఇస్తున్నారు. బైబిల్ ఎలా సెలవిస్తుంది? భారం మోసుకొంచిన సమస్త జనులారా నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని ఇస్తాను. ఎందరైతే యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు విని, ఆయన ప్రేమ పిలుపుని విని ఎందరైతే వస్తారో అందరూ ఆయన ఎందుకు ఆహ్వానితులే. ఎందరైతే ఆయన మాటను విని ఆయన ఎందుకు వస్తారో వారందరూ కూడా రక్షించబడతారు. వారందరికీ పునరుద్ధరణ యొక్క ఫలం ఉచితంగా యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. మీరు ఏమి చేయవసరం లేదు, కానీ యేసును విశ్వసించగలిగితే, ఆయన నీ కోసం మరణించాడని, నీ కొరకు తిరిగి లేచాడని యేసును విశ్వసించినప్పుడు ఈ పునరుద్ధరణ కృప, ఈ పునరుద్ధరణ ఫలం నీకు నీ ఇంటి వారికి యేసుక్రీస్తు వారు ఉచితంగా ఇస్తారు. తనకు ఏం జరుగుతుందంటే, నువ్వు మరణించినా సరే మరణాన్ని యేసు ఎలాగైతే గెలిచాడో నీవు నేను కూడా యేసును విశ్వసించిన తోడనే మనము కూడా మరణాన్ని జయించి మన ఆత్మ సురక్షితంగా దేవుడున్న లోకంలోనికి, అనగా పరలోకంలోనికి సజీవంగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషం వారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్య కుమారి గారు ఆరాధన నడిపిస్తారు. అందరు లేచి ఒక 2 నిమిషాలు నుంచుందాం. అందరూ కూడా ఏకకంఠంతో ఒక 2 నిమిషాలు దేవుని మనం ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 చేతులు పైకెత్తి పూర్ణంగా ఆరాధన చేసుకున్నారండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషం ఉన్నవారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మతో సత్యంతో మనం ఆరాధిద్దామండి. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుంటూ ప్రభువుని ధ్యానించుకుంటూ ఈ దినాన్ని లేచి తిరిగి లేచిన మన యేసయ్యని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నీ కొరకు మా కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్య ప్రపంచం ప్రతి మానవాళి కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చెల్లించి మళ్ళా మరణ భూములను విడిచిపెట్టి 3వ రోజు పునరుద్ధానముగా లేచిన మన యేసయ్య కొరకు మనం ఏమిచ్చేది మనం రుణం తీర్చేయమండి. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని ఆయన్ని మాత్రమే ధ్యానించుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చేవాడికి లోకంలో వైపు కానీ
ఇంట్లో విషయాలు కానీ ఏవి కూడా పట్టించుకోకుండా ప్రభుని మాత్రమే దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాత్రం దేవుని మహిమపడతామండి. మన అందరం కూడా చేతులు పైకెద్దాం. హల్లెలూయా 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 సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధించెను నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధించెను నిన్నే.
సంతోషంగా వాక్యంలో బ్రతుకుతారంటే ఈ రోజుల్లో ఆ వాక్యం మనకి వాక్యాన్ని మన దగ్గర స్థిరపరిచి బలపరిచిలాగా మనం అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడుతూ ఆయన వాక్యాన్ని ధ్యానంతో శ్రద్ధగా మనం అందరూ ఉండాలండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీ ప్రజలందరితో మాట్లాడండి. యేసయ్యా, ఈ పునరుద్ధరణ దినాన్ని దేవా తండ్రి, ఈ పునరుద్ధరణ బలముతో మనందరినీ నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ పునరుద్ధరణ దినమున మేమందరము కలిసి మీ సన్నిధానము నుండి ఉండగా మీ ప్రజలందరినీ కూడా ఆదరించండి, బలపరచండి. వారి మనసులో ఉన్న ఆవేదన తీసివేయండి, వారి మనసులకు నెమ్మది దయచేయండి, వారికి వారి కుటుంబాలకు రక్షణను నడిపించండి, రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా తండ్రి, వారితో మాట్లాడండి, మీ వాక్యాలతో బలపరచండి. మీ వాక్యంలో అనేక మర్మాలు, అనేక సత్యాలు వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే మాటలు వింటున్నారో ప్రభా, వారందరి పేరు పేరున దర్శించండి. వినే వారందరికీ రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. వారి వాక్యం వింటుండగానే వారి మనసుకు నెమ్మది, గుండెకు మనశ్శాంతి, జీవితంలో ఉన్న ప్రతి భారము తొలగిపోటకు సహాయం చేసి బలపరిచి దీవించి మీ వాక్యంతో మాట్లాడి మీ దినదాసులను నన్ను దేవ మీ సిలువ చాటున మరుగుపరిచి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ రెజరెక్షన్ డే మీ అందరికీ శుభాకాంక్షలు. హల్లెలూయా. పునరుద్ధాన శుభాకాంక్షలు. ఆమేన్. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే తిరిగి లేవడం, అంటే మరణాన్ని జయించి తిరిగి లేవడం. యావత్ ప్రపంచంలో ధనవంతులు, భాగ్యవంతులు, గొప్ప గొప్ప స్థానంలో ఉన్న వారు మరణించారు, కానీ మానవ జాతిలో తిరిగి లేచిన సమాధి అనగా విడువబడిన సమాధి కానీ ప్రపంచంలో తిరిగి లేచిన సమాధి ఒకటి కూడా లేదు. సమాధులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. కానీ యావత్ ప్రపంచంలో ఒక్క సమాధి మాత్రమే తెరవబడి ఉంది. అది యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. అది చరిత్ర చెప్తుంది. ఇది అబద్ధం కాదు, ఇది సత్యం. ఇది ఒక కథ కాదు, ఇది ఒక సత్యం. మీకు కావాలి అంటే మీ యెరూషలేము ప్రాంతానికి ఇప్పటికీ వెళ్తే మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము అన్న ఒక పట్టణం, ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో మీరు వెళ్తే అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఉంటుంది. ఆ సమాధి మధ్యకి వెళ్ళినప్పుడు ఆ సమాధి తలుపు దగ్గర ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? హి ఈస్ నాట్ హియర్, హి ఈస్ రైజన్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి లేచాడు? సమాధిలో నుంచి లేచాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కింద పడిపోతే లేస్తాం మనం, కానీ యేసు దేని నుంచి లేచాడో తెలుసా? మరణా నుంచి లేచాడు. హల్లెలూయా. పాతాళం నుంచి లేచాడు. హల్లెలూయా. ఆ సమాధిలో నుంచి లేచాడు. హల్లెలూయా. ఆయన సజీవుడిగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యుగయుగాలు సజీవుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఈ రోజు అంటున్నాడు, బైబిల్ సెలవిస్తుంది, చూడుము ఒక మారు గుర్తున్నైతిని కానీ యుగ యుగాలు సజీవుడిగా ఉన్నాను. హల్లెలూయా. I am alive forever. నేను ఇప్పుడు బ్రతికే ఉన్నాను, నేను మరణించలేదు. ఒక మారు మానవ జాతి కోసం, ఒక మారు మనందరి కోసం, ఒక మారు ఈ భూమి ప్రపంచం అందున్న మనుషులందరి కోసం యేసుక్రీస్తు వారు మరణించడం జరిగింది. ఎందుకంటే ఆయన త్యాగం చేశాడు. ఆయన చేసుకోలేక కాదు, తను కాపాడుకోలేక కాదు. ఆయన బలవంతుడు, శక్తివంతుడే. కానీ తన పిల్లల్ని రక్షించుకోవాలని, మనము రక్షింపబడాలని, మన పాపాలను మనం జయించి పరలోకం రావాలని దేవుడు ఏం చేశారంటే తన ప్రాణాన్ని పెట్టి, ప్రాణంతో ఆ పాపాల యొక్క వెలను కట్టి మనం ఈరోజు రక్షించుకొని, ఈరోజు ఆయన విశ్వసిస్తే సరిపోతుంది. ఈరోజు మనం ఆయనకి ఏది ఇవ్వ అవసరం లేదు. యేసును నువ్వు విశ్వసించగలిగితే ఆయన నీకోసం మరణించాడని, నీకోసం తిరిగి లేచాడని, ఆయన వారు పరలోకం వస్తుందని ఎందరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ పరలోక భాగ్యం ఉచితంగా లభిస్తుంది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి
పునరుద్ధానుడైన యేసుగా మనకి ఈ రోజు ప్రత్యక్షమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరణించలేదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అదే ఈ పునరుద్ధాన దినమై ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. పునరుద్ధాన దినం ఈస్టర్ అంటే ఏంటంటే యేసు తిరిగి లేచాడని, మన ప్రభు తిరిగి లేచాడని ఆయన భక్తులు అనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రభువే తిరిగి లేచాడని ఆనందంతో జరుపుకునే ఒక పండుగనే ఈస్టర్ అని పిలుస్తారు. ఈస్టర్ అని చెప్పండి ఏంటి? యేసు తిరిగి లేచాడని అనగా దేవుడే మరణాన్ని జయించి, మరణాన్ని ఎవరైనా జయించగలమా? సైన్యాన్ని జయించేవారు ఉంటారు, దేశాన్ని జయించేవారు ఉంటారు, కానీ మరణాన్ని జయించేవారు ఎవరు కూడా ఉండరు. ప్రైజ్ ది లార్డ్. మరణాన్ని జయించాలంటే అది యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆయన విశ్వసించడం ద్వారా మన జీవితంలో కూడా మనం కూడా మరణాన్ని జయిస్తాం. ఈ లోకంలో ముందో వెనక అందరూ వెళ్ళిపోవాలి. ఈ లోకం అనేది ఎవరికి శాశ్వతమైనది కాదు. ఈ లోకం ఎవరికైనా నేను ఉండిపోతాను శాశ్వతంగా అన్నవారు ఎవరు చెప్పలేరు. ధనవంతుడు చెప్పగలరా? విద్యావంతుడు చెప్పగలరా? అందం ఉన్న వ్యక్తి చెప్పగలరా? చదువుకున్న వ్యక్తి చెప్పగలరా నేను యుగ యుగాలు జీవిస్తానని? మనకు తెలుసు. మన తాతలు ముత్తాతలు మనం చూస్తే వారు ఎవరు భూమిపైన ఏమవ్వలేదు, నిలవలేదు. అందరూ తమ కాలం ఏంటంటే వెళ్ళిపోయారు. మనం కూడా మన టైం వచ్చినప్పుడు లైఫ్ ఈజ్ షార్ట్, జీవితం చాలా చిన్నది. అయితే ఒక శుభవార్త, ఈ చిన్న జీవితంలో గొప్ప పెద్ద దేవుడని యేసును నువ్వు తెలుసుకుంటే, యేసును విశ్వసిస్తే ఈ చిన్న జీవితంలో నీకు మనశ్శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, అతి ముఖ్యముగా నీ ఆత్మకు రక్షణ ఇస్తాడు. దాని తర్వాత తానున్న పరలోక రాజ్యం అనగా పరలోకాన్ని నీకు ఇస్తాడు. యేసై నమ్ముకుంటే ఏమొస్తుందండి? యేసై నమ్ముకుంటే ఆస్తులు వస్తాయన్నా కాదు, యేసై నమ్ముకుంటే మరొకటికి వస్తుందన్నా కాదు. ఉద్యోగం కోసం యేసై నమ్మట్లే, ఆస్తుల కోసం కాదు యేసై నమ్మేది. యేసై నమ్మేది మరొకటి కోసం కాదు. యేసై నమ్మేది ఎందుకంటే మన ఆత్మల కోసం. ఎందుకంటే మనం కన్ను మూసిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మనం ఎరిగి ఉండాలి. ఒక బొంబాయి వెళ్తున్నామంటే ఆ బొంబాయికి వెళ్తున్నాం అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. మనకి తెలియకుండా మనం ట్రైన్ ఎక్కాం, మనకు తెలియకుండా మనం బస్సు ఎక్కాం. బస్సు ఎక్కే ముందు మనం ఏం చేస్తాం? ఆలోచిస్తామా లేదా ఎక్కడికి వెళ్ళాలో? ఆలోచిస్తాం కదా. ప్రజలా అలాగే ఈ భూమి పైన ఉండగానే చనిపోయిన ఎక్కడికి వెళ్ళాలో మనకు ఆలోచన కలిగి ఉండాలి. ఒకవేళ మన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మన పక్క వ్యక్తితో మాట్లాడుతాం కదా. మాట్లాడుతూ ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగామనుకోండి, వాళ్ళు మన వైపు చిరునవ్వు నవ్వి ఏమోనండి ఎక్కడికి వెళ్తారో నాకే తెలియదు అని అంటే మనం ఎలాగ అనుకుంటాం? ఏమనుకుంటాం మనం? అదేంటి నీకే తెలియదా? తెలియకుండా ఇంతవరకు ప్రయాణం చేసావా? తెలియకుండా టికెట్ తీసుకున్నావా? తెలియకుండా ట్రైన్ ఎక్కావా అని మన మనసులో మనం అనుకుంటాం కదా. అంటే అది వెర్రి మాటగా ఉంటుంది. ట్రైన్ ఎక్కిన వ్యక్తికి తెలిసి ఉండాలి తాను ఎక్కడికి వెళ్తున్నాడో. టికెట్ తీసుకున్న వ్యక్తికి తెలిసి ఉండాలి తాను ఎక్కడికి వెళ్తున్నాడో. అంటే ఒక ప్రయాణం చేస్తున్నావంటే ప్రయాణం చేసే ముందే నీకు ఆలోచన ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. అప్పుడే నువ్వు సిద్ధపడగలుగుతావు, అప్పుడే నువ్వు చక్కగా ప్రయాణం చేయగలుగుతావు, అప్పుడే నువ్వు సిద్ధపరచుకోగలుగుతావు, అప్పుడే నువ్వు నీ ప్రయాణం క్షేమంగా ఉంటుంది. అలాగే ఈ భూమిపైన ఉండగానే యేసుక్రీస్తును విశ్వసిస్తే పరలోకముకి ఎలా వెళ్తావో తెలుసుకుంటావు. ఎందుకంటే జీవితం ఇక్కడితో కాదు. ఈ భూమిపైన మానవ జీవితం 70-80 సంవత్సరాల మట్టికే. ఎవరు కూడా శాశ్వతంగా భూమిపైన నిలబడరు. అందరూ ఈ భూమిని విడిచిపెట్టి ఒక రోజు వెళ్ళిపోవాలి. అయితే వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం ఎక్కడ నువ్వు శాశ్వతంగా గడపబోతున్నావు అని నిన్ను నీవే పరీక్షించుకోవాలి, నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. ఈ భూమిపైన ఉన్నప్పుడు అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఉంటాం. కానీ మరణించినప్పుడు మాత్రం ఒంటరిగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు ప్రేమించే నీ ప్రేమ కలిగిన వారు నీతో రాదు, నీ భర్త నీతో రాదు, నీ భార్య నీతో రాదు, నీ పిల్లలు నీతో రాదు. నువ్వు ఒంటరి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే చనిపోక ముందు నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకొని ఉంటేనే నువ్వు సిద్ధపడగలుగుతావు. సిద్ధపడగలిగితేనే సురక్షితమైన పరలోకంలోకి వెళ్ళగలుగుతావు. బైబిల్ ఎలా సెలవిస్తుంది? విశ్వసించిన వాడు రక్షించబడతారు. యేసునందు విశ్వసిస్తే మన ఆత్మలు రక్షించబడి కన్ను మూసిన తర్వాత మనం పరలోకంకి వెళ్తాం. అయితే మనం పరలోకంకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే దేవుడు ఏం చేశారంటే మన కోసం తన ప్రాణాన్ని పెట్టి, అది గుడ్ ఫ్రైడేగా మనం జరుపుకున్నాం. ఆ గుడ్ ఫ్రైడే అయిన తర్వాత 3వ రోజున మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి సజీవుడిగా తిరిగి లేచాడు.
అందుకే దానిని పునరుద్ధరణ దినము అని అంటారు. హల్లెలూయా. 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 పునరుద్ధరణ దినం అంటే ఏంటి? రిజరెక్షన్ డే అంటే ఏంటి? ఈస్టర్ అంటే ఏంటి? ఈస్టర్ అంటే మన కోసం దేవుడే తిరిగి లేచిన రోజు, దేవుడే మరణాన్ని జయించిన రోజు, దేవుడే ఆ సమాధిని గెలిచి పైకి వచ్చిన రోజే రిజరెక్షన్ డే, ఈస్టర్ అని పిలుస్తారు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, యేసును నువ్వు విశ్వసించగలిగితే నీకు కూడా యేసు వలె ఒక రోజు నువ్వు లేవబోతున్నావు. హల్లెలూయా. మన యేసుని ఎలాగైతే మరణం ఆపలేదో నిన్ను కూడా మరణం ఆపలేదు. హల్లెలూయా. యేసుని ఎలాగ పాతాళం పట్టుకోలేకపోయిందో నిన్ను కూడా పాతాళానికి పట్టుకోలేదు. హల్లెలూయా. యేసుని విశ్వసిస్తే నరకంకి వెళ్ళే అవసరం లేదు, హల్లెలూయా. పాతాళంకి వెళ్ళే అవసరం లేదు. యేసుని మనం ఎందుకు నమ్ముకోవాలంటే యేసుని నమ్ముకుంటే నరకాన్ని మనం తప్పించుకుంటాం, హల్లెలూయా. పాతాళాన్ని మనం తప్పించుకుంటాం. హల్లెలూయా. మనం ఒకటో మరణకుండా వెళ్ళినా సరే రెండవ మరణమైన పాతాళాలకు వెళ్ళకుండా పరలోకంలోకి మన ఆత్మ సురక్షితంగా వెళ్తుంది. అందుకే మనం యేసుని విశ్వసించాలి. హల్లెలూయా. ఈ ఈస్టర్ ఏం తెలియజేస్తుందంటే నీ కోసం నా కోసం యేసయ్య మూడో దినాన సజీవుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. అంటే మరణములో నుంచి జీవంలోకి వచ్చాడు, హల్లెలూయా. ఓటములో నుంచి గెలుపులోకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎలాగైతే మరణాన్ని జయించాడో, ఎలాగైతే సమాధిని జయించారో, ఈ రోజు నీకు కూడా జీవితంలో నీ బ్రతుకులో వెలుగునిస్తాడు, జయమనిస్తాడు. ఈ రోజు ఆర్థిక సమస్యల మీద నీకు జయమిచ్చుకొని నేను ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా. నువ్వు వెళ్తున్న అనారోగ్య పరిస్థితుల మీద నీకు జయమిచ్చుకొని నేను ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ ఇబ్బంది గుండా వెళ్తున్నా, ఏ బాధ గుండా వెళ్తున్నా, ఏ సమస్య గుండా వెళ్తున్నా, ఎవరికి చెప్పుకోలేని వేదనను నువ్వు భరిస్తున్నా సరే, నీ జీవితంలో నీ బాధ పేరు ఏదైనా సరే, నా యేసయ్య తీర్చిన నీ బాధ ప్రపంచంలోని ఏదియో లేదు. హల్లెలూయా. ఆయన అనేక మంది జీవితాలను వెలిగించిన వాడు, అనేకమైన బ్రతుకులను వెలిగించిన వాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళి చేతి వేస్తే గుడ్డి వారికి కళ్ళు వచ్చాయి, హల్లెలూయా. కాళ్ళు లేని వారికి కాళ్ళు వచ్చాయి, హల్లెలూయా. చేతులు లేని వారికి చేతులు వచ్చాయి. హల్లెలూయా. చంద్ర రోగులు స్వస్థపరచిన దేవుడు, హల్లెలూయా. పక్షవాయువుతో బాధపడుతున్న వాళ్ళని కూడా సహితము స్వస్థపరిచిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో అందరూ జీవిస్తాం, ఈ లోకములో అందరూ బ్రతుకుతాం, కానీ బ్రతికిన తర్వాత ఒకరోజు మరణము అన్నది మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు ఎక్కడికి వెళ్తావు అనేది నీకు ఎరిగి ఉండాలంటే అది యేసుక్రీస్తు వారి ద్వారా నీకు తెలియపరచబడుతుంది. యేసు ఏం చెప్పారు అంటే ఆయన విశ్వసించడం వల్ల మనకి పరలోకం ఉచితంగా లభిస్తుంది. హల్లెలూయా. దానికి మనం ఏ వెల చెల్లించాల్సిన లేదు. నీ హృదయం అందు నువ్వు విశ్వసించి, నీ మనసులో నువ్వు గ్రహించుకొని, నీ నోటితో యేసు ప్రభువును ఒప్పుకోగలిగితే నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ పునరుద్ధరణ దినం మనకి ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచిన రోజే ఈ పునరుద్ధరణ దినమై ఉంది. ఈ ఈస్టర్ ఎప్పుడు వస్తుంది అంటే గుడ్ ఫ్రైడేకి 3 రోజుల తర్వాత, అంటే మూడవ రోజున ఈ ఈస్టర్ అనేది మనకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు వారు మానవ జాతి కోసం తన ప్రాణాన్ని పెట్టి మరణిస్తారు. అంటే మానవుని యొక్క పాపాల కోసం తన శరీరం ముందు ఆ పాపానికి వెలకడతారు. మన కోసం మరణించి మృత్యుంజయుడై మూడో దినాన సజీవుడిగా తిరిగి లేస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం తీసుకుని చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను ఏంటంట, యేసును విశ్వసిస్తే నువ్వు చనిపోయినా బ్రతుకుతావు. అంటే దాని అర్థం ఏంటి? చనిపోతే బ్రతకడం ఏంటి అంటే, చనిపోవడము అంటే ప్రతి మనిషికి 2 గుర్తుపెట్టుకోవాలి. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఎవరు కూడా వద్దనుకోవడానికి వీల్లేదు. ఎంతటి వారైనా సరే, ఈ ప్రపంచంలో ధనికులు మొదలుకొని నిరుపేదల వరకు అందరూ కూడా ఒకటి ఎదుర్కోవాలి జీవితంలో. దాని పేరేంటండి? మరణము. అయితే యేసయ్య అంటున్నారు, నా ఆయన విశ్వసించిన వారు మరణించినను బ్రతుకుతాడు. ఏమి బ్రతకడము? ఈ బ్రతకడం అంటే ఏమిటి అనగా, భౌతికమైన మరణం అందరికీ వస్తుంది, కానీ మన లోపల ఉన్న ఆత్మ ఉంటుంది చూడండి, దానికి పరలోకము లభిస్తుంది. అది యేసును విశ్వసించడం ద్వారా మన ఆత్మ రక్షించబడి దేవుడున్న లోకములో, దేవుడు నివాసం చేస్తున్న ఆ ప్రదేశంలో మనము కూడా దేవుడితో కలిసి ఉండడానికి ఒక మార్గము ఏర్పాటవుతుంది. ఈ పరలోకం ఏంటి అంటే, ఈ పరలోకాన్ని అనేకమైన మాటల్లో పిలుస్తారు. స్వర్గం అంటారు,
పరలోకం అంటారు, పైనున్న లోకం అంటారు. ప్రజలా ఈ లోకం ఏంటి అంటే ఇది మానవుల లోకం కాదు, కానీ దేవుడు స్వయంగా నివాసం చేస్తున్న లోకాన్ని పరలోకం అని అంటారు. పరలోకం అంటే పైనున్న లోకం అని అర్థం. परलोक क्या है? परलोक एक लोक है जो ऊपर होता है, ऐसा ना? वहाँ भगवान रहता है, उसको ही स्वर्ग हम बोलते हैं। हालेलुया। उस स्वर्ग के अंदर जाने के लिए हम यीशु के ऊपर विश्वास रखना चाहिए। We have to believe Jesus Christ because our life is so short and every one of us should live this earth one day. So when we keep our faith on the Lord Jesus, this heaven you will receive this heaven, this eternal life in a free. Praise the Lord. నువ్వు ఉచితంగా దాన్ని లభిస్తావు, ఏ నెల కట్టకుండా. అందుకే నువ్వు యేసుని విశ్వసించాలి. అయితే వాక్యం ఎలా శ్రమిస్తుంది? పునరుద్ధానమును జీవమును నేనే. అంటే దాని అర్థమేంటో తెలుసా? యేసును మనం కలిగి ఉంటే పునరుద్ధానాన్ని మనం కలిగి ఉన్నట్లే, యేసును మనం కలిగి ఉంటే జీవమును మనం కలిగి ఉన్నట్లే. అందుకే మన యేసును విశ్వసించినప్పుడు మన ఆత్మలకు ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది. ఈ పునరుద్ధరణ దినం మనం అదే నేర్చుకుంటాం. యేసు ఎలాగైతే మరణాన్ని జయించి మరణము సమాధి యేసుని ఎలాగైతే ఆపలేకపోయిందో, అలాగే యేసుని విశ్వసించిన మనల్ని కూడా మరణము కానీ సమాధి కానీ మనల్ని ఆపలేదు. మన ఆత్మ ఈ అంతరిక్షాన్ని ఎదుర్కొంటూ, ఈ అంతరిక్షాన్ని దాటి మరి ఆ మూడో ఆకాశంలో పరలోకంలోనికి మన ఆత్మ సురక్షితంగా వెళ్ళిపోతుంది. అందుకే యేసు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. దేనికి మార్గం అంటే పరలోకానికి మార్గం, ఆ స్వర్గలోకానికి మార్గం యేసే. నేనే జీవం అన్నాడు. దేనికి జీవం? మరణించిన తర్వాత మన ఆత్మకు జీవం కావాలి. ఆ జీవం ఉన్నప్పుడే మన ఆత్మ జీవిస్తుంది. మన ఆత్మ యుగాలు జీవిస్తుంది. కాబట్టి ఆ ఆత్మకి జీవమైన పరలోకంలో పోయి వెళ్ళాలి అంటే అది యేసు వల్ల సాధ్యమవుతుంది. యేసుని విశ్వసించడం వల్ల సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసుని విశ్వసిస్తే చాలు, మనం ఆయనకి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన కోసం మనం ఏం కష్టపడే అవసరం లేదు. కానీ మనము యేసుని విశ్వసిస్తే మన ఆత్మకు ఉచితంగా రక్షణ అనేది లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ఎవరైనా విశ్వసించాలి? యేసుని విశ్వసించాలి. ఒకరోజు అలాగే అయిందంట. ఒకరోజు ఒక దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు? ఒక బార్బర్ షాప్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? బార్బర్ షాప్ అంటే ఏంటి? తల కత్తిరించుకొని ఆ గుడికి వెళ్ళాడు. ఆ గుడికి వెళ్ళినప్పుడు అతను కూర్చున్నాడు. కూర్చొని అతను దేవుడి కోసం చెప్తున్నాడు. ఎవరికి? ఆ బార్బర్ ఆయనకి, రిజలా అంటే ఆ మంగళ ఆయనకి చెప్తున్నారు. ఏమని? అయ్యా, దేవుడు గొప్పవాడు కదా, దేవుడు జీవితాలు మారుస్తాడు. ఆయనకు మనం ఏమైనా బాధ చెప్పుకోవచ్చు. ఆయనకి ఏ బాధ చెప్పుకున్నా ఓపికగా వింటాడు. మనుషులేమో కొన్నిసార్లు వినకపోవచ్చు, కానీ ఆపులే చాలు. చూడండి, మనుషులతో మనం గంట చెప్పామనుకో, వాళ్ళు ఏమవుతారు? ముందుకున్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండకపోవచ్చు. కానీ మన ఏసై ఎలా కాదు. మీరు చూడండి, ఏసై దగ్గర నువ్వు 10 గంటలు కూర్చోవు, నీ బాధలన్నీ చెప్పుకో, ఆయన ఏ మాత్రం ఆపు అని అన్నాడు. అది యేసయ్యకి మనిషికి ఉన్న తేడా. అయితే ఒక మంగళ షాపులోకి ఈ వ్యక్తి వెళ్ళాడు. మనలాంటి ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి వెళ్ళాడు. ఆయనకి దేవుడి కోసం ఆ మంగళ షాపులో ఉన్న ఆయనకి చెప్తున్నాడు. ఇలా ప్రభు కోసం చెప్తుంటే ఆ మంగళ షాప్ అన్నాడు, ఏంటి సార్ మీరు ఊరుకోండి, నాకు చిరాకేస్తుంది, మీరు దేవుడి కోసం మీరు చెప్తున్నారు, నాకు దేవుడి కోసం చెప్పకండి అని అన్నాడు. అప్పుడు అతను చిరునవ్వుతో, ఏమయ్యా ఏమి జరిగింది అంటే ఆ మంగళాయన అంటారు, సార్ ఏమైందంటారేంటి? దేవుడు నిజంగా ఉంటే మనకెందుకు ఇన్ని బాధలు? దేవుడు నిజంగా ఉంటే ఎందుకు ఈ మనుషులకి ఇన్ని కష్టాలు? దేవుడు నిజంగా ఉంటే ఈ ఇబ్బందులు, కష్టాలు, శోధనలు మానవులకు ఎందుకు వస్తున్నాయి? మనుషులు ఎందుకు చెడు కనిపిస్తుంది అని అంటే అతను ఏం చెప్పాలో అర్థం కాక అతను దేవుడిలో ప్రార్థిస్తాడు. ప్రభా, ఇతనికి ఏం చెప్పమంటావు, ఇతనికి ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మనసులో ప్రార్థిస్తుంటే దేవుడు అతను ఒక మంచి ఆలోచన ఇస్తాడు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఉందయ్యా నేను ఇప్పుడే వస్తానని తల కత్తిరించుకుని వెళ్ళిపోతాడు ఇంటికి. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలల రోజులు పోయిన తర్వాత మరి ఆ భక్తుడు ఆ మంగళ షాప్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత మరి కూర్చుంటాడు. కానీ ఎవరి కోసం చెప్తాడు? మరి దేవుడి కోసం చెప్తుంటే, సార్ మీకు ముందే చెప్పాను, ఏమని మీరు ఎవరి కోసం చెప్పినా వింటాను, దేవుడి కోసం చెప్తే నేను వెళ్ళను. ఎందుకంటే దేవుడు ఉంటే ఇన్ని కష్టాలు మనుషులకి ఎందుకు వచ్చాయి అని అంటున్నాడు. అప్పుడు అతను అంటాడు, అయ్యా ఈ మధ్యని బార్బర్సే మన దేశంలో లేకుండా పోయారు. ఏమన్నాడు? బార్బర్సే మన దేశంలో లేకుండా పోయారు. అదేంటండి అలా అంటున్నారు మీరు? నేను ఉన్నాను కదా, అద్భుతంగా కట్ చేస్తాను. లేదయ్యా, బార్బర్ సరిగా కట్ చేసిన వాళ్ళు లేరు, ఈ మంగళంలో సరిగా పని చేయట్లేదు,
ఎవరు సరైన వాళ్ళు మన దగ్గర లేరు అని చెప్తూ ఉంటే, లేదండి సార్ నేను ఉన్నాను కదా మీరు అలాగ అనకండి అంటే, అప్పుడు బయట ఉన్న ఒక పేదవాడిని చూపిస్తాడంట. ఏమని చూపిస్తాడు? ఒక పేదవాడు బాగా అతని గడ్డమంతా పెరిగిపోయి ఉంటుంది, తలంతా కూడా పెరిగిపోయి ఉంటుంది, చాలా వికారంగా ఉంటాడు, చాలా భయంకరంగా కనిపిస్తాడు. అతను చూపిస్తూ అంటాడు, అయ్యా నిజంగా బార్బర్లు ఉండుంటే, నిజంగా తల కత్తిరించిన వారు ఉండి అతని పరిస్థితి ఎందుకు అంత ఘోరంగా ఉంది? అందుకే చెప్తున్నాను, ఎవరు కూడా సరైన బార్బర్లు లేరు అని చెప్తే, లేదండి అతను నన్ను ఎప్పుడు ఏం చేయలేదు, అడగలేదు. ఆ బార్బర్ అంటాడు, అయ్యా సార్ మీరు అలా ఎందుకు అంటారు? ఆ తల ఎవరికైతే ఎక్కువగా పెరిగిపోయిందో, ఎవరికైతే గడ్డం బాగా పెరిగిపోయిందో, అంత వికారంగా ఉన్నాడో, అతను ఎప్పుడు కూడా బయట కూర్చున్నారు కానీ ఎప్పుడు కూడా లోపలికి వచ్చి నన్ను ఏం చేయలేదు, ఒక్కసారి కూడా అయ్యా నేను భిక్షగాడిని, నేను పేదవాడిని, నాకు స్తోమత లేదు, నాకు కొంచెం నా తల కట్టించవా, నా గడ్డాలు తీవా అని వేడుకుని ఉంటే నేను ఏం చేసి ఉండేవాడిని, ఉచితంగా కట్ చేసి ఉండేవాడిని. అతను అడగకపోతే నా తప్ప, నేను అతను అసభ్యంగా ఉన్నంత మాత్రాన నేను లేకుండా పోయానా, మేము ఉన్నాం సార్ అని అన్నాడు. అప్పుడు ఆ నవ్వుతూ ఆ భక్తుడు అంటాడు, అవును నిజమే నువ్వు ఉన్నావు, కానీ నువ్వు ఉన్నప్పటికీ కూడా అతని పరిస్థితి అంత ఘోరంగా ఎందుకు ఉందంటే అతను నీ దగ్గరికి రాలేదు కాబట్టే కదా. అందుకే చెప్తున్నా, దేవుడు ఉన్నాడు కానీ మానవులు ఆయన తెలుసుకోలేకపోతున్నారు, మానవులు ఆయన దగ్గర రాకపోతున్నారు. ఆయన దగ్గరకు వచ్చి ఒకసారి ప్రారంభిస్తే, ఒకసారి ప్రార్థిస్తే, ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి రుచి చూస్తే తెలుస్తుంది కదా. నువ్వు ఎలాగ దేవుడు లేదన్నావు, దేవుడు బాధలు కష్టాలు ఉండొచ్చు, కానీ అంత మాత్రం దేవుడు లేడని కాదు. దేవుడు ఆ పైన ఉన్న వ్యక్తి, ఆ పేదవాడు నీ దగ్గర రానంత మాత్రానే నువ్వు అతను కట్ చేయలేకపోయావే. అలాగే దేవుడి దగ్గరికి ఏ మనిషి అయితే వెళ్ళదో అతని జీవితము ఎన్నటికీ మారదు. మనిషి జీవితంలో పాడైపోయినంత మాత్రాన దేవుడు లేడని కాదు, బాగు చేసే దేవుడి దగ్గర రావాలి. ఒక జ్వరం వస్తే ఆ జ్వరానికి మందించే డాక్టర్ను వెతుక్కుంటావు కదా. ఒక బైక్ పాడవుతే ఆ బైక్ని బాగు చేసే మెకానిక్ ఎక్కడున్నట్టు వెతుక్కుంటావు కదా. ఇంట్లో పాలు అయిపోతే పాలు కొట్టు, ఎక్కడ పాలు అమ్ముతారని పాలు కొట్టు వెతుక్కుంటావు కదా. బట్టలు మాసిపోయినప్పుడు, బట్టలు చినిగిపోయినప్పుడు, బట్టలు పాతగిలినప్పుడు ఈ బట్టల షాప్ ఎక్కడ ఉండాలని నువ్వు వెతుక్కుంటావు కదా. అలాగే నీ జీవితాన్ని బాగు చేయాలంటే, నీ జీవితం బాగవ్వాలంటే బాగు చేసే దేవుడు ఎవరు అని కూడా నువ్వు వెతుక్కోవద్దా. ఈ మానవులు ఆయన ఎందుకు వస్తే అప్పుడు ఆయన చూపిస్తాడు తన శక్తి ఏంటో, అప్పుడు ఆయన చూపిస్తాడు తన యొక్క మంచితనం ఏంటో. మనుషుల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు కానీ మనుషులు ఆయన ఎందుకు రాలేకపోవడం వల్లే అలాగ అయిపోయారు అని అతను చెప్పినప్పుడు, అప్పుడు ఆ బార్బర్ అతను అర్థం చేసుకుని, అయ్యా నన్ను క్షమించండి, తెలుసో తెలియక నేను అన్నాను, నిజమే దేవుడు ఉన్న వాస్తవమే కానీ దేవుడి దగ్గర నీవు వెళ్ళకపోతే ఎలాగా, దేవుడు వెళ్ళి ప్రార్థన చేయకపోతే ఎలాగా, దేవుడు మనం అడగాలి కదా, అడుగుతున్నప్పుడే కదా అమ్మాయినా అడిగితే ఏం పెడతానమ్మా. ఎస్, అలాగే దేవుడి దగ్గర కూడా మనం రావాలి. రుచి యేసు అంటున్నారు, బైబిల్ సెలవిస్తుంది, రుచి చూచి తెలుసుకొనుడి. చిన్నప్పటి నుంచి పెరుగన్నం తినకపోతే పెరుగన్నం రుచి తెలియదు. హల్లెలూయా. ఎప్పుడు పెరుగన్నం తినలేదు అనుకోండి, పెరుగన్నం వెంటనే తప్ప తినక రుచి తెలియదు. తిన్నవాడికి రుచి తెలుస్తుంది. అలాగే యేసు దగ్గరకు నువ్వు వస్తేనే యేసు ఎవరో నీకు అర్థమవుతుంది. ఎవరో చెప్పారని కాదు, ఎక్కడో విన్నామని కాదు, మనం అనుకుంది కాదు, మనం స్వయంగా వెళ్ళి యేసును తెలుసుకోవాలి. మనం స్వయంగా వెళ్ళి ఒకసారి మాట్లాడి చూడాలి. అప్పుడు యేసయ్య గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. ఒకసారి అలాగే అయిందంట. ఒకసారి ఇద్దరు హాస్పిటల్ పెట్టారండి. ఏం పెట్టారు? ఇద్దరు హాస్పిటల్ పెట్టారు. ఇద్దరు హాస్పిటల్ పెడుతుంటే ఒక హాస్పిటల్లో చాలా మంది వస్తున్నారు. చక్కగా హాస్పిటల్లో అందరు రోగులు కూడా హ్యాపీగా రావడం జరుగుతుంది. మరొక వ్యక్తి హాస్పిటల్ పెడితే ఎవరు రావట్లేదు. తెలుసా కారణం ఏంటి అంటే చూస్తే అతను చాలా బాధపడుతున్నాడు. నేను అతను ఒకసారి కదా పెట్టాను, అతను నాకన్నా ముందేం పెట్టలేదే, ఒకేసారి పెట్టాను, కానీ అతను హాస్పిటల్కి అందరూ బాగానే వస్తున్నారు రోగులు, నా తనకి ఎందుకు రోగులు రావట్లేదు అని చాలా బాధపడుతూ ఒకరోజు తన తాతకి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? తాతకి చెప్పి, తాత నేను చాలా బాధలో ఉన్నాను, ఎందుకంటే హాస్పిటల్ పెట్టాను నేను ఎవరు రావట్లేదు. తాత అన్నాడంట, అయితే ఒక ఆలోచన చెప్తా, ఈసారి నువ్వే ఒక రోగిగా మారి ఎక్కడికి వెళ్ళు, ఆ పక్క హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలి, అదే తలగంటున్నావు, నేను ఒక డాక్టర్ని, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, అది కాదు మనోడా, ఒక్కసారి నువ్వు వెళ్ళు అన్నాడు. ప్రజలా వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారో చూసిరా అని చెప్పాడు. ప్రజలా సో ఒకరోజు రోగి ఏం చేశాడు, ఇతనికి జ్వరం వచ్చింది. ఒకరోజు నీకు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకని ఎక్కడికి వెళ్ళాడు,
ఆ పక్క హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూశాడు, అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా, ఆ డోర్ దగ్గర వస్తుండగానే మనుషులు వాళ్ళు నవ్వుతూ పలకరిస్తున్నారు, అందరిని ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళందరికీ చైర్స్ ఏర్పాటు చేసి కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ చూశాడు. దాని తర్వాత లోపలికి వెళ్తే డాక్టర్ కూడా లేచి నుంచుంటారు. పెద్దవాళ్ళు వస్తే ఏం చేస్తాడు, లేచి నుంచొని ఆ పేషెంట్ని కూర్చోబెట్టి చక్కగా అమ్మాయి ఎలా ఉన్నావు, ఇంట్లో ఎలా ఉన్నారు, పిల్లలు బాగున్నారా, నువ్వు బాగున్నావా, ఏంటి నీ కష్టం అని చెప్పు, నీ బాధ ఏంటి చెప్పు అంటే డాక్టర్లా ఉండట్లే, డాక్టర్ అక్కడ కొడుకులా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు, పెద్ద వయసు తల్లి వచ్చిందంట, అమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఒకవేళ పెద్ద ఆయన వచ్చారనుకో, డాడీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. చిన్నపిల్లడు వస్తే తమ్ముడు ఎలా ఉన్నావు, హల్లెలూయా, అక్క ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఇదన్నీ చూసి అతను అనుకున్నారు, వెళ్ళి తన తాతకి వెళ్ళి మరి ఈ విషయాన్ని చెప్పాడు. ప్రజలా తాత అన్నారు, అది తేడా, నువ్వు హాస్పిటల్ కట్టావు, అతను హాస్పిటల్ కట్టాడు, కానీ నువ్వు ఒకరికి ప్రేమించావు, ఒకరితో పలకరించో, ఒకరి కష్టాలు తెలుసుకో, వచ్చాడు అక్కడ రాసి వెళ్ళిపోతావు. ప్రజలా అందుకే ఇద్దరు కాబట్టి ప్రజలా హల్లెలూయా. ఎప్పుడు తెలిసింది అతనికి, అక్కడికి వెళ్ళిన బట్టి తెలిసింది. యేసు కోసం నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఎంత దూరం ఉంటావో, నువ్వు ఎంతగా ఆలోచించినా యేసయ్య కోసం నీకు అర్థం అవుతుంది. యేసయ్య దగ్గర నువ్వు రావాలి, యేసయ్య కోసం నువ్వు వినాలి. నువ్వే స్వయంగా యేసును కలుసుకుంటే జీవితంలో యేసును విడిచిపెట్టావు. ప్రజలా ఎందుకంటే ఆయన నేను ప్రాణాన్ని అంత ఎక్కువగా ప్రేమించేవాడు. నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని కూడా యేసు లెక్క చేయలేదు. యేసయ్య దగ్గర మనమును తన ప్రాణాన్ని పక్కన పెడితే యేసయ్య ఏమంటారో తెలుసా, యేసయ్య దగ్గర మనం ఒక పక్కన, ఆయన ప్రాణం ఒక పక్కన ఉందనుకో, ప్రభు దేన్ని ఎంచుకుంటావంటే ఆయన తన ప్రాణాన్ని ఎంచుకోడు, నిన్నే ఎంచుకుంటాడు. తన ప్రాణాన్ని నీ కోసం వదిలేస్తాడు. ప్రజలా ఆయన వదిలివేశాడు. అది గుడ్ ఫ్రైడేగా మనం చెప్పుకున్నాం. యేసుక్రీస్తు వారు తన ప్రాణానికి మించి ప్రేమించాడు. ఆయన మన తల్లిదండ్రులు ప్రేమించలేదు, ఆయన మనల్ని ఎవరూ ప్రేమించలేదు. హల్లెలూయా. ఈ తల్లిదండ్రులను పిల్లలను కుటుంబాలను ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు, మన దేవుడే ఇచ్చాడు. ఆయన దగ్గర నుంచి ఒరిజినల్ కాపీ ఎక్కడ ఉంది? మనం అందరం ఎవరిని జెరాక్స్ కాపీ. అంటే ప్రేమ అనేది పరలోకంలో స్టార్ట్ అయ్యింది. ఆ ప్రేమే ఎవరు నేర్పించారు? తల్లిని బిడ్డను ప్రేమించాలని. ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులకు లోబడి ఉండాలని. దేవుడే. బైబిల్ ఏమని నేర్పిస్తుందో తెలుసా? బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? బైబిల్ నేర్చుకుంటే ఏమని నేర్చుకుంటాం? వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే తల్లిదండ్రులకు అలా లోబడాలి. యేసయ్య చెప్పారు, నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి. యేసయ్య చెప్పారు, నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉండాలని పిల్లలకు చెప్పారు. యేసయ్య చెప్పారు, నువ్వు భర్తవైతే నీ భార్యను ప్రేమించాలి. యేసయ్య చెప్పారు, నువ్వు భార్యవైతే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒకవేళ తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని భక్తిలో, సన్మార్గంలో, ఒక డిసిప్లిన్లో పెంచాలి. ఒక సేవకుడు అయితే సంఘాన్ని చక్కగా నడిపించాలి, వాక్యంతో బోధించాలి, వాక్యంతో పోషించాలి అని దేవుడు చెప్పారు. యేసుక్రీస్తు వారు మంచి విలువలు ప్రపంచానికి నేర్పించాడు. ఆడపిల్లలను గౌరవించమని చెప్పాడు. పెద్దలు వచ్చినప్పుడు లేచి నుంచొని సన్మానించు అని చెప్పారు. వృద్ధులు మీ ముందుకు వస్తేనంట మనం ఏం చేయాలంట? లేచి నుంచొని కావాల్సిన నీ సీటు తీసుకుని వాళ్ళకి ఇచ్చి నువ్వు నుంచుని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది యేసయ్య నేర్పించిన బోధనలు అని. ఈ మంచి యేసయ్య అన్నారు, నేను దూషించిన కూడా బదులు దూషించదు, నేను హింసించిన బదులు హింసించదు, నేను కొట్టినోడు తిరిగి కొట్టదు, ఒకడు ఒక చెంప మీద కొడితే నువ్వు మరొక చెంపను వారి వ్యక్తి తిప్పు అని యేసుక్రీస్తు వారు మనకి భక్తిని, యథార్థతను, పరిశుద్ధతను నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నీ పొరుగువారిని ప్రేమించాడు అంటే దాని అర్థం ఏంటి? ఒకడు పేదవాడిని నువ్వు తుణీకరించకూడదు, ధనవంతుడిని నువ్వు గొప్పగా చూడకూడదు. ధనవంతుడైన పేదవాడిని మనిషే. మనిషి ముఖ రూపాన్ని బట్టి నువ్వు చూడకూడదు, అతని యొక్క స్థాయిని బట్టి నువ్వు చూడకూడదు. మనిషిని మనిషిగానే చూడాలి. కుల భేదాలు ఉండకూడదు, మత భేదాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనిషి యొక్క చదువుకున్నాడా, చదువు లేదా, అందంగా ఉన్నాడా, అందంగా లేడా, ఏం చదువుతున్నాడు, ఎక్కడున్నాడు, వాళ్ళ ఇల్లు పెద్దదా చిన్నదా, వాళ్ళ కులం ఎలాంటిది, ఇవన్నీ మనకు అనవసరం. మనం చూడాల్సింది మనిషేగానే. మనిషి అంటే దేవుడి రూపంలో చేయబడినవాడు. మనిషిని మనిషిలానే మనం చూడాలి. అదే యేసుక్రీస్తు మనకి నేర్పిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసు నేర్పిస్తుంది ఏంటంటే ది లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే దాని అర్థం ఏంటంటే, నాకు ఆకలి వేస్తున్నప్పుడు నేను ఏం తినాలనుకుంటా? ఆహారం తినాలనుకుంటా. అలాగే నీ పొరుగువాడు కూడా ఆకలి వేస్తుందేమో అని అర్థం చేసుకొని వాళ్ళ ఆకలితో ఉంటే వాళ్ళకి భోజనం పెట్టు, తప్పుగా ఉంటే వాళ్ళకి దాహం ఇవ్వు. అలా కట్లు చేయక చేత వాడి తల మీద నువ్వు విప్పులు గొప్పగా
పోస్తావు. అంటే దాని అర్థం ఏంటి? నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలనేదే యేసు మనకి నేర్పించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి మరచిన గాని నన్ను మరువనంత ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విలువనంత ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనంత ప్రేమ, తల్లి విడిచిన గాని నన్ను విలువనంత ప్రేమ, నువ్వు ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మారనిది విడువనిది యేసు ప్రేమ. Hallelujah. అదిరిపోదు. నువ్వు అందంగా ఉంటే నేను ప్రేమించడం, నువ్వు అందంగా లేక నేను వదిలేసే ప్రేమ కాదు, నేను ప్రకటిస్తున్నా యేసు ప్రేమ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నువ్వు అందంగా ఉన్నా నేను ప్రేమిస్తాడు, అందంగా లేకపోయినా నేను ప్రేమిస్తాడు. నువ్వు చదువుకున్నా నేను ప్రేమిస్తాడు, నువ్వు చదువుకోకపోయినా నేను ప్రేమిస్తాడు. Hallelujah. ఆయన ఏ భేదం నేను చూడడు. ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు. ఆయన మన హృదయాన్ని, మన మనసుని కోరుతున్నాడు. మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వగలిగితే చాలు. నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నిన్ను, నీ పిల్లలను కూడా ఆయన చూసుకొని మనసుకు నెమ్మది, హృదయానికి శాంతినిస్తాడు. ధనముతో ఎన్నో కొనుక్కోగలవేమో, ధనముతో నువ్వు ఒక బండి కొనగలవు, కానీ బండి మీద సురక్షితమైన జీవితాన్ని నువ్వు కొనలేవు. బండితో, ధనముతో నువ్వు ఒక పెద్ద పరుపు కొనగలవు, కానీ పరుపు మీద సుఖమైన నిద్రని కొనలేవు. ధనంతో పుస్తకాలు కొనచ్చు, కానీ పుస్తకాలు ఉన్న జ్ఞానం కొనలేము. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుడు ధనముతో కొనలేని ఇస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు. Hallelujah. జనానికి మందు ఉంటుందేమో, డబ్బుకి మందు ఉంటుందేమో, కానీ మనశ్శాంతికి మందు ఉండదు. మనశ్శాంతికి మందు ఎవరైనా ఇవ్వగలరా? ఏ మెడికల్ షాప్లోనే దొరుకుతుందా? దొరకదు. మనశ్శాంతి ఇవ్వాలంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలడు. Hallelujah. ఈరోజు నీ మనసుకి నెమ్మది లేదా? ఈరోజు మనసులో సమాధానం లేదా? నువ్వు జీవితంలో ఆదరణ లేదా? నువ్వు యేసునకు నీ బాధ చెప్పుకోగలిగితే, నువ్వు యేసు నీ హృదయం ఈ రోజు ఇవ్వగలిగితే, ఈ రోజు నేను యేసుకు సమర్పించుకోగలిగితే, నీ జీవితంలో మనసుకు శాంతిని, హృదయంలో ఆనందం ఇచ్చి, నీ జీవితాన్ని మునుగులా కాదు ఒక కొత్త జీవితంగా మార్చి, అనేక జీవితాల్లో మార్చిన యేసు నిన్ను నన్ను మార్చగల సమర్థుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం దాకా. అసలు ఈ పునరుత్థాన దినాన్ని అసలు ఏం జరిగింది? ఈ పునరుత్థాన దినము మనం ఎందుకు అంటున్నాం? పునరుత్థానం దినం అంటే మనకు అర్థమైంది, యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. అయితే లేచినప్పుడు కొన్ని విషయాలు జరిగాయి, కొన్ని అంశాలు జరిగాయి. అది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. అది యేసుక్రీస్తు వారు మరణాన్ని ఎలా జయించుంటాడు, సమాధి నుంచి ఎలా పైకి వచ్చుంటాడు, ఆ మరణాన్ని ఎలా జయిస్తే ఆయన పైకి రావడం జరిగింది, అది మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు ఇక్కడ చూడండి, మగ్దలేని మరియయు వేరొక మరియయు దేని చూడడానికి వచ్చారు? ఎవరి సమాధిని చూడడానికి వచ్చారు? యేసు సమాధిని చూడడానికి వచ్చారు. అంటే అందరిని ఎలాగైతే సమాధి చేస్తామో
యేసుక్రీస్తు వారిని కూడా ఆ రోజు సమాధి చేశారు. హల్లెలూయా. కానీ ఆ సమాధిని పరీక్షించడానికి మగ్దలేనే మరియ వేరొక మరియ వస్తారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి ఏంటంట? పరలోకం నుండి దేవదూత వచ్చి రాయిని పొర్లించింది. దేని మీద కూర్చుంది? ఆ రాయి మీద కూర్చుంది. మీకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుందా? రాయి పొర్లించిన వెంటనే యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రాంతంలో సమాధి చేశారు. యూదులు అక్కడ ఎక్కువ ఉంటారు, జ్యూస్ పీపుల్ ఉంటారు. వారి యొక్క వాళ్ళు ఎలా సమాధి చేస్తారంటే మళ్ళా మట్టిలో పెడతారు. వారు ఎక్కడ పెడతారు? చనిపోకముందే ఇల్లు కట్టుకున్నట్లు చనిపోకముందే సమాధి కట్టుకుంటారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారండి? చనిపోకముందు నేను చనిపోతాను అని పెద్ద ఆయన ఏం చేస్తారంటే కొడుకులు పిలిచి, బాబు నేను చనిపోకముందే ఒక సమాధి కట్టాలి, ఆ సమాధిలో నువ్వు నన్ను తీసుకెళ్ళి పెట్టాలి అని పేరు మీద సమాధి కొనుక్కుంటారు. యూదుల్లో చేస్తారు ప్రజలా. సో వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని ఒక సమాధిలో పెట్టారు. ఆ సమాధి ఎలా ఉంటుందంటే లోపలంతా కూడా రాతితో చేయబడి ఉంటుంది. ఆ గుహ లోపలికి తీసుకెళ్లి రాయి లోపల పెడతారు. దానిపైన డోర్గా ఒక పెద్ద గుండం ఉన్న రాయిని తీసుకొచ్చి దాని ముందు పెట్టారు. ఎందుకంటే రాయిని ఎవరు తీయలేరు కదా, తలుపులైతే ఎవరైనా తీసేయవచ్చు. కానీ పెద్ద రాయిని తీసుకొచ్చి, అంటే సుమారు ఒక 10-15 మంది దాన్ని తొయ్యాలి ఆ రాయి కదలాలి. అంత బరువు ఉంటారు. అంత బరువైన రాయిని యేసు సమాధి ముందు ఏం చేశారు? తీసుకొచ్చి పెట్టారు. అయితే విచిత్రం ఏంటనుకున్నారు? ఈ పునరుద్ధరణ దినమున అంటే గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టి రాయిని బయట పెట్టి వారు వెళ్ళిపోతే, 3వ రోజైన ఈ రోజు అనగా పునరుద్ధరణ ఆదివారమున దేవదూత పరలోకం నుంచి వచ్చి ఏం చేసింది? ఆ రాయి పక్కకి తీసేసింది. మనుషులు తీయలేరు. మనుషులు ఉంటే 15 మంది ఉంటారు, అది కూడా కష్టమే. 15 మంది సైనికులు అంటే మంచి బలవంతులు ఉంటే కొంచెం మట్టి దాన్ని ఏం చేయగలరు? కదపగలరు అంతే. అలాంటిది ఒక దేవదూత వచ్చి ఏం చేసింది? ఆ రాయిని పక్కకు తోసి దాని మీద కూర్చున్నాను. ఎవరు? దేవదూత. దాని తర్వాత అప్పుడు మామూలుగా భూకంపం కలగలేదు, మహాభూకంపం. భూకంపం అంటే భూమి కదిలింది. సరే, యేసయ్య తిరిగి లేచినప్పుడు జరిగిన విషయాలు మనం ఒక్కొక్కటిగా చూస్తున్నాం. ఏం జరిగింది? రాయి పొర్లించి ఆ రాతి మీద దేవదూత కూర్చుంది. దాని తర్వాత మహాభూకంపం వచ్చింది. భూకంపం అంటే భూమి కదిలింది. భూకంపాలు వచ్చినప్పుడు ఏం జరుగుతాయి అంటే అక్కడ ఏ బిల్డింగ్ ఉన్నా సరే అవి ఊగిపోతాయి. పునాదులున్నా ఒకవేళ బాగా మనం దాన్ని ఎంత గట్టిగా కట్టినా సరే, హల్లెలూయా, ఆ ఫౌండేషన్ ఎంత బలంగా ఉన్నా సరే, ఆ పునాది ఉన్నా ఎంత పిల్లర్స్ ఆ స్తంభాలు ఉన్నా సరే ఇల్లు ఏమైపోతుంది? ఆ భూకంపం యొక్క తీవ్రతను బట్టి అక్కడ బిల్డింగ్ పరిస్థితి ఉంటుంది. ఒకరి భూకంపము గొప్పదనుకోండి, బిల్డింగ్స్ నిలబడవు, వెంటనే అవి కూలిపోతాయి. హల్లెలూయా. అయితే యేసు చనిపోయినప్పుడు, యేసు తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మహాభూకంపము సంభవించింది. దాని తర్వాత ఆ దూత స్వరూపము, స్వరూపం అంటే దాని ఒక రూపము. స్వరూపం అంటే ఏంటి? దాని యొక్క రూపము. తల్లిదండ్రుల రూపంలో పిల్లలు ఉంటారు, కానీ దూత రూపం ఎలా ఉందంట? ఒక మెరుపు వలె ఉంది. మెరుపు ఎలా ఉంటుంది? వర్షాలు పడినప్పుడు మెరుపు వస్తుంది, నువ్వు చూసారా? ఒక శబ్దముతో లైటింగ్ వచ్చినప్పుడు అది చూడడానికి కూడా భయం వేస్తుంది. అలాగే దేవదూత ముఖ రూపము ఎలా ఉంది? మెరుపులా ఉంది, అంటే మెరుస్తుంది. మెరుపు అంటే ఏంటి? మెరడం. మెరుపు అంటే ఏంటి చెప్పండి? మెరడం. అంటే అది ఒక బలం. అది చూసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, అది మెరుస్తుంది, షైన్ అవుతుంది. అలాగా దేవదూత రూపం ఎలా ఉందంట? మెరుస్తూ కనిపిస్తుంది. దాని తర్వాత అతని మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము తెల్లగా ఉండేను. అయితే అతని బట్టలు చూస్తే ఏ కలర్ బట్టలు వేశారు? ఈమంత తెల్లగా ఉన్నాయి, అంటే వైట్ కలర్. అంటే వైట్ లో కూడా ప్యూర్ వైట్. హల్లెలూయా. ప్రస్తుతానికి ఈమంత తెలుపు మనకు దొరకపోవచ్చు, కానీ మనం వైట్ అని అర్థం చేసుకోవచ్చు. వైట్ కంటే కూడా ప్యూర్ వైట్ వేసుకుని ఎవరున్నారు? ఆ దేవదూత ఉంది. దాని తర్వాత అతనికి అంటే దేవదూతకు భయపడుట వలన కావలి వారు చచ్చిన వారి వలె నుండి ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని
నాకు తెలియదు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మరి ఈ మాట చూద్దాం, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అంటే ఆయన లేవక ముందే చెప్పాడు. ఏమన్నా తెలుసా, నేను మరణిస్తున్నాను, ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మీ అందరి కోసం నేను మరణాన్ని జయించి తిరిగి లేస్తాను అని ముందే చెప్పాడు. సడన్ గా జరగలేదు యేసయ్య యొక్క పునరుత్థానం. సడన్ గా ఆయన లేచి రాలేదు. అయితే అది ఏదో ఒక కథ కాదు, అది ఏదో ఒక స్టోరీ కాదు. యేసయ్య నిజంగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దానికి రుజువును చరిత్ర చెప్తుంది. ఆ భూభాగం ఇప్పుడు కూడా ఉంది ప్రపంచంలో. మిడిల్ ఈస్ట్ లోకి మీరు వెళ్తే, ఇజ్రాయెల్ దేశంలోకి మీరు వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ అన్న యెరూషలేము అన్న ప్రాంతంలో యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఈ రోజు కూడా ఉంది. దానికి కొన్ని లక్షల మంది, వేల మంది చూడటానికి వెళ్తూ ఉంటారు, టూరిస్ట్ ప్లేస్ కింద. ఎందుకు ఆ సమాధికి వెళ్తాడో తెలుసా? ఎందుకంటే ఆ సమాధి దేవుని యొక్క సమాధి. అక్కడ ఆయన తిరిగి లేచిన సమాధి, తెరవబడిన సమాధి, ఓపెన్ గ్రేవ్ అంటే తెరవబడి ఉంది. నిజంగా సమాధి అనేది తెరవబడి ఉండదు, సమాధి అనేది ముడిపడి ఉంటాయి. ఎందుకు సమాధిలో శవాన్ని పెడతారు. శవాన్ని పెట్టినప్పుడు దాన్ని మూసేయకపోతే ఆ వాసన, దుర్వాసన బయటకు వచ్చినప్పుడు మనిషి ఆ వాసనను తట్టుకోలేదు. హల్లెలూయా. ఎందుకు ఆ శరీరం అంతా కూడా ఏమవుతుంది మీకు తెలుసు కదా, లాస్ట్కి ఆ మట్టిలో కలిసిపోయి కొన్ని వామ్స్, కొన్ని పురుగులు వస్తాయి, పురుగులు పడతాయి. అందుకే డెడ్ బాడీని ఎక్కువ ఉంచకూడదు అంటారు. మీరు చూసే ఉంటారు, మరణించినప్పుడు ఎక్కువసేపు ఉంచారు. ఒకవేళ ఉంచినా అది ఏమైనా ఎక్కువ పెట్టెలో పెట్టాలి, లేకపోతే కొంతవరకు నిల్వ చేయగలము, కానీ ఎక్కువ కాలం మనం శవాన్ని ఏం చేయలేదు, ఉంచలేదు. అందుకే దాన్ని తీసుకుని వెళ్ళి సమాధిలో వెంటనే దాన్ని ఏం చేస్తారు, పూర్తి చేస్తారు, వెంటనే మట్టి కప్పేస్తారు. హల్లెలూయా. కారణం ఏంటి? ఎందుకంటే శవాన్ని కూడా ఎక్కువ ఉంచుకోలేదు. కానీ యేసు సమాధి ఎలాంటిదంటే, అక్కడ యేసయ్య లేరు. ఎలాగైతే యేసుని అక్కడ సమాధి చేశారో, ఆయన సజీవుడిగా మూడో దినాన తిరిగి లేచి ఉన్నాడు. అంటే ఎలా మరణించాడో అలా లేచిపోయాడు. ఆయన శవము కూడా సమాధిలో లేదు, ఆయన బాడీతో లేచిపోయాడు. ఆయన ఆత్మతో లేగలేదు. దేంతో లేచాడు? తన శరీరంతో లేచాడు. హల్లెలూయా. ఇది చరిత్రలో భూమి పుట్టినప్పటి నుంచి ఎవరి జీవితంలో, ఎవరి విషయంలో కూడా ఇది జరగలేదు. ఒకే ఒక సమాధి, యేసు సమాధి మాత్రమే ఖాళీగా ఉంటుంది. మిగతా ఏ సమాధి మీరు చూడండి, అది ముయ్యబడే ఉంటుంది. మన జీవితంలో ఎన్నో మంది చూసాం, మన తాతలు, ముత్తాతలు, మన ప్రియమైన వారు, లేదా మన బంధువులు, మన మిత్రులు చనిపోయినప్పుడు సమాధి ఆ బర్రెల గ్రౌండ్కి మనం వెళ్ళినప్పుడు మూసుంటాయా, తెలుసుంటాయా? మూసే ఉంటాయి. ఎప్పుడైనా ఆ దాఖరాలు మీకు కనిపించాయా? చనిపోయాడు తిరిగి లేచినట్లు. మీకు ఒక విషయం తెలుసా, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తే బ్రతికున్నాడు ఏమైపోతాడు, చనిపోతాడు. అందుకే చనిపోయాడు ఇప్పుడు తిరిగి లేదు. కానీ యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి ఏం చేశాడు? తిరిగి లేచాడు. ప్రజలా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం వల్ల పునరుద్ధరణ శక్తి యొక్క ఫలం మనకు కూడా ఏమవుతుంది, లభిస్తుంది. ప్రజలా ఇంకా ముందుకు వెళ్దాం. రండి ప్రభువు పండుకున్న స్థలము చూచి. రండి ప్రభువు పండుకున్న స్థలం అంటే యేసుని ఎక్కడికి సమాధి చేశారో ఆ సమాధిని చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని, ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఏంటంట? మీకంటే ముందుగా వెళ్ళుచున్నాడు అంటే అప్పటికే లేచిపోవడం జరిగింది, అంటే మరణాన్ని జయించడం జరిగింది, ఆయన వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మీరు చూడండి, అక్కడ సింపుల్ గా యేసయ్య లేచాడని చెప్పలేదు. మీరు వచ్చి సమాధిని చూడండి, టెస్ట్ అండ్ సీ, పరీక్షించి చూడు, తాకి చూడు. యేసు వృత్తిగా నమ్మవసరం లేదు. యేసు నిజమైన దేవుడైనా, ఆయన సత్యం ఉందా, ఆయన తిరిగి లేచాడా అని మనం పరీక్షించి ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం పరీక్షించాలి. ఒక కూర తినకుండా అది బాగోదని మనం చెప్పకూడదు. ఏం చేయాలి? ఆ కూరను మనం రుచి చూసి తెలుసుకోవాలి. మనిషిని ఇతను మంచోడు కాదు, ఇతను చెడ్డోడు కాదని మనం ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. ఆ మనిషిని మనం చూడాలి, ఆ మనిషితో మనం మాట్లాడాలి. ఎవరి మీద నిందలు వేయకూడదు. తొందరపడి నచ్చువాడు దారి తప్పిపోతాడు. తొందరపడి నడకూడదు. నువ్వు ఆలోచించి నడాలి, ఆలోచన పరంగా నడాలి, ఊహించుకుని నడాలి, పరీక్షించాలి. ప్రతి దాన్ని ఏం చేయాలండి? మీకు విషయం తెలుసా, మనం వాడే మందులు ఉంటాయా, లేకపోతే ఒక టాబ్లెట్స్ అన్నీ కూడా పరీక్షించబడతాయి. గుట్టిగా తయారు చేసి మనకి పంపించరు. ఏం చేస్తారు? ఆ మందు మన దగ్గర రావాలంటే ఆ మందుని ఎన్నోసార్లు పరీక్షిస్తారు. నిపుణులు ఏం చేస్తారు? వాటిని పరీక్షించి ఒకదాని తర్వాత మరొక పరీక్ష, పర్వాలేదా, ప్రజలకే ప్రమాదం లేదు కదా, ఇది ప్రజలు వాడచ్చా, వాళ్ళ నుండి వాడితే అవ్వదు కదా,
దీనివల్ల ఈ ప్రమాదం ఉండదు కదా, ప్రాణానికి హాని ఉండదు కదా అని మందులు కానీ టాబ్లెట్స్ కానీ ఆ సిరప్లు కానీ ప్రజలు ఏం చేస్తారు, మాటికి పరీక్షించి అప్పుడు ప్రజల్లోకి పంపిస్తారు, అనగా మెడికల్ షాప్లోకి వస్తాయి. అంతవరకు రావు. డాక్టర్ గారు ఒకేసారి డాక్టర్ గారు అవ్వరు. డాక్టర్ గారు ఇంకా పరీక్షల మీద పరీక్షలు రాసి అప్పుడు డాక్టర్ గారు అవుతారు. ఒక సర్జన్ అంటే ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ గారు ఆయన ఎవరైనా సరే సడన్గా వచ్చారు. ఆయన ఎన్నో ఎగ్జామ్స్ రాస్తారు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాస్తారు, ఎన్నో ఆపరేషన్స్లో ఆయన చేసి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఆయన డాక్టర్ గారికి వచ్చిన ఆపరేషన్ చేస్తారు. అందరు చేస్తారా? అందరు కత్తి పెట్టుకుని డాక్టర్స్ అయిపోతారు. డాక్టర్ దానిలా ప్రయాసపడి ఈయన వాళ్ళందరూ అంటే డాక్టర్స్ మనం ఏం చేయాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ బాగోవాలని వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ప్రజలా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, దేనికైనా పరీక్ష అనేది ఇంపార్టెంట్. పరీక్ష అనేది చాలా మంచి. పరీక్ష ఏం చేస్తుందంటే నాణ్యత ఏదో తెలియజేస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని ప్రభు అంటున్నారు, మనం పరీక్షించి చూసి అప్పుడు యేసునందు మనం ఏం చేయాలి, విశ్వసించాలి. ప్రజలా ఇంకా ముందుకు వెళ్దాం. అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పిన నేను వారి భయముతోను ఒకవైపు భయము, మరొక వైపు మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని ఏంటంటే యేసు స్వయంగా వారిని ఎదుర్కొన్నాడు. యేసే వారికి స్వయంగా కనిపించారు. ఏ యేసుని చూడాలని ఆశపడ్డారో, ఏ యేసు సమాధి ఎందుకు వారు వెళ్ళారో ఆ యేసు వారిని ప్రత్యక్షమై తాను ప్రత్యక్షపరుచుకున్నామా. చూడండి, ఒక మాకు మృతుడయ్యాను కానీ యుగయుగాలు మీ కొరకు సజీవుడుగా. ఆయన సజీవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కన్నీళ్లు కారిస్తే నీ కన్నీళ్లు తుడుస్తాడని అర్థం. ఆయన బ్రతికి ఉన్నాడని అర్థం. నీ బాధలు ఆయన చూస్తాడు, నీ వేదన ఆయన వింటాడు, నీ కష్టం ఆయన చూస్తాడు. సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఒక శవం అనుకోండి, ఒక డెడ్ బాడీ అనుకోండి, మన వెళ్ళి కలిపినా సరే అది ఏమవుదు, కదవదు. అయ్యా కొంతమంది ఏడుస్తూ ఉంటారు పాప, వాళ్ళు ప్రియమైన వారు చనిపోయినప్పుడు నాన్న లేగు, అమ్మ లేగు అంటారు. మన అమ్మ లేగదు, ఎందుకు? చనిపోయారు. హల్లెలూయా. మృతదేహానికి జీవముతున్న శరీరానికి తేడా ఇదే. మృతదేహమును మనం ఎంత కలిపినా వారు మనం ప్రేమించిన వాళ్ళు కావచ్చు, మన సొంత వారు కావచ్చు, కానీ ఒకసారి మరణం ఇస్తే మనం ఎంత కలిపిన వారు ఏమవరు, లెగరు. ఎంత గట్టిగా పిలిచినా వాళ్ళు లెగరు. మనం ఎంత గట్టిగా అడుగు నడిచినా వాళ్ళు పిల్లరు, లెగరు, పలకరు. కానీ వెంటనే ఏమైంది, మృతమైపోయి చనిపోయింది. అందుకే చూడండి, చనిపోయిన శవం మీద 10 బియ్యం బస్తాలు పెట్టినా లేకపోతే సిమెంట్ బస్తాలు పెట్టినా అమ్మా బరువుగా ఉందని అంటారు. కానీ బ్రతుకున్న వ్యక్తి మీద ఒక సిమెంట్ బస్తా పెడితే ఏమంటాడు, దించేయండి బరువుగా ఉంది. ఎందుకు? ఏమై ఉన్నాడు? అతను బ్రతికి ఉన్నాడు. అలాగే యేసు బ్రతికి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పలికితే అవును నేను ఉన్నాను అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవని మౌనం ఉండే దేవుడు కాదు. నువ్వు పిలిస్తే నేను ఉన్నాను అంటాడు. నువ్వు కన్నీరు కారిస్తే నీ కన్నీరు తుడుస్తాడు. నీ బాధలో నీ పైకి తీసుకొస్తాడు. నీ పిల్లలతో ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు, నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు. యేసు తిరిగి లేవడం అంటే అర్థం తెలుసా? ఆయన మనకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. చెప్పండి, అందుబాటులో ఉన్న దేవుడు మనం సేవిస్తున్న యేసు. ఆయన ఒక మృతుడు కాదు, మనం కలుగుతూ ఉంటే పలకలేని యేసు కాదు. మన ప్రార్థనలు వింటాడు, ఖచ్చితంగా మనకు సాయం చేస్తాడు. మన మనసుకి నెమ్మదిని, శాంతిని, గుండెకి మీద ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి నెమ్మదిని నీకు ఇచ్చి అన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మకు పరలోకాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా ముందుకు చదువుదాం. యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారికి నన్ను చూస్తారని వారికి తెలుపుడనెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూడండి, యేసు అంటున్నారు, యేసే చెప్తున్నారు, మీరు వారికి చెప్పండి, వారు నన్ను అక్కడ. అంటే అన్ని రుజువులే.
ఇది ఏమి కథ కాదు, అంత రుజువు కనిపిస్తుంది. ముందేమో సమాధిని చూడమన్నారు, తర్వాత ఏమో యేసునే చూచారు, మూడోదేమో వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూస్తానని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటి? అంత ప్రూఫ్స్తో. అంటే యేసు తిరిగి లేకడం అనేది ఒక కథ కాదు, ఆయన లేచాడంట అంట కూడా కాదు. ప్రజలు ఆయన స్వజీవంగా మనసు ముందు కనిపిస్తూ, ఇంకో నేను లేచాను, నన్ను చూడు. తోమా అంటాడు, ఏమన్నా తెలుసా, యేసుకి 12 మంది శిష్యులు ఉంటారు, దానిలో ఒక శిష్యుడి పేరు ఏంటి? తోమా. మిగతా శిష్యులందరూ చెప్తారు, అయ్యా యేసు తిరిగి లేచారు, మేము ఆయన చూసాం అంటే, లేదు ఆయన నేను నమ్మను. అయితే ఎప్పుడు నమ్ముతావు అని వాళ్ళు అడిగితే, ఆయనను నేను నా కళ్ళుతో చూసి, ఆయన వేలులో నేనేం పెట్టాలి, ఆయన గాయాలను నా వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అని అంటాడు. ఇది యేసయ్యకి తెలిసి వాళ్ళు తోమ ఉన్నప్పుడు యేసయ్య ఏం చేస్తారు, ఆ గదిలోకి వచ్చి, ఆ ఇంట్లోకి వచ్చి, మీకు సమాధానము కలుగును గాక. తోమ వణికిపోతాడు, భయపడతాడు. కానీ తోమ ఎక్కడ వైపు చూస్తుంటాడు? యేసయ్య కాదా ప్రజలా, లేదు ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అని అనుమానిస్తూ చూస్తుంటే యేసయ్య అంటారు. చిన్నగా యేసయ్య ఎవరు పిలుస్తారు? ఎవరిని పిలుపు? తోమనే పిలిచి, తోమా ఇక్కడికి రా, వచ్చి నా గాయాలు వేలు పెట్టి చూడు, నా ప్రక్కన, అంటే బల్లెము యేసయ్య పక్కన పొడవబడింది, బల్లెముతో ఆయన పొడిచారు పక్క వైపు. అందుకే యేసయ్య ఏం చెప్పారు, నా పక్కన చెయ్యి పెట్టి చూడు. అప్పటికైనా నమ్ముతావేమో ప్రజలా. వచ్చి చూస్తాడు, వెంటనే అర్థమవుతుంది ఆయన యేసే నా దేవా నా ప్రభువా అని అంటాడు. యేసే అతను అంటారు, చూసి నమ్మిన వారికంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు. చూసి నమ్మిన వాడు ఎవరో తెలుసా? తోమా. చూడకుండా నమ్మిన వాడు ఎవరో తెలుసా? చేతులు పైకి ఎత్తండి. చేతులు పైకి ఎత్తిన వాళ్ళందరూ చూడకుండా నమ్మిన వాళ్ళు. మన యేసుని చూడలేదు, కానీ మనం నమ్ముతున్నాం. ఈ నమ్మకము వృధాగా పోదు, నీ విశ్వాసం వృధా అయిపోదు, నీ నమ్మకం వృధా అయిపోదు. యేసునందు నువ్వు పెట్టిన నిరీక్షణ వృధాగా పోయింది కాదు. వాక్యం ఎలా సెలవిస్తుంది? ఏమని సెలవిస్తుందో తెలుసా? ప్రభునందు పడిన ప్రయాసం వృధా కాదంట. ఈ మాట మీరు చదవాలంటే 1 కొరింథీయులు 15:58 ఈ మాట రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయం 58వ వచనంలో, ప్రభునందు పడిన ప్రయాస వృధా కాదు. ప్రభుని నమ్మానండి అంటున్నావా? ఖచ్చితంగా ఏదైతే నమ్మావో ఈ రోజు కాకపోయినా రేపైనా నీ నమ్మిక చెప్పిన నీకు జరుగుతుంది. హల్లెలూయా. అయితే మనం చూద్దాం, యేసు పునరుత్థానుడు అయ్యారు అన్న దానికి రుజువులు ఏంటంటే, ఒకటి రాయ పొరలింపబడింది. అంటే చెప్పండి, రుజువులు ఉండాలి కదా దేనికన్నా. రుజువులు ఏంటంటే యేసు తిరిగి లేచారు అన్న దానికి రుజువులు ఏంటంటే, ఒకటి బలమైన రాయ ఏమైంది, మనుషులకు పొరలించిన రాయ పొరలింపబడింది. రెండో మాట మనం చూస్తున్నాం. రెండోది ఏమైందంటే, కాపరులు సమాధి దగ్గర ఉన్నారు. కాపరులు అంటే వాళ్ళకి ముందే తెలుసు ఏమని, యేసే తిరిగి లేస్తారు ముందే ఎరిగి వాళ్ళు అక్కడ కాపలు కాస్తున్నారు, వాచ్మెన్స్. ఎందుకంటే ఆయన లేస్తారేమో ఆయన పట్టుకుందాం. హల్లెలూయా. కానీ ఇది విచిత్రం ఏంటో తెలుసా, ఆయన లేచి బయటకు వస్తే ఆ వెలుగు తట్టుకోలేక చచ్చిన వాళ్ళ వల్ల ఏమైపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. అది కెమెరా. హల్లెలూయా. రెండో రుజువు ఏంటో తెలుసా, కాపరులు కళ్ళు తిరిగి ఏమైపోతారు, చచ్చిన వాళ్ళ వల్లే సమాధి యొద్ద పడిపోతారు. ప్రజలా, అది రెండో రుజువు. మూడో రుజువు ఏంటో తెలుసా, మరణము ఆయనను ఆపలేకపోయింది. ఏం ఆపలేకపోయింది? ఆయన్ని మరణం ఆయన ఆపలేకపోయింది. పునరుద్ధానుడుగా సజీవుడుగా బయటకు వస్తాడు. ప్రపంచ చరిత్రలో మరణించిన వారి లెక్క చాలా ఉంటారు, కానీ చాలా మంది లిస్టులో ఉంటారు, కానీ తిరిగి లేచిన వాళ్ళలో మాత్రం ఒకరి పేరే ఉంటారు. అది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఎంతమంది మరణించారు అనేది మన రాష్ట్రంలో వెళ్ళాము అనుకోండి, లెక్క ఉంటుంది, సముద్రం కూడా సరిపోదేమో, అందరి పేరు రాసుకుంటుంది. కానీ తిరిగి లేచిన వాళ్ళు ఎంతమంది మనం చూసామనుకోండి, పరీక్షించాను సార్, తప్పు లేదు ప్రజలు. పరీక్షిస్తే నా యేసు తప్ప ఇక ఎవరు మీకు కనిపించారు. మరణాన్ని జయించిన వాళ్ళు ఎంతమంది అని చూస్తే ఒక యేసు తప్ప ఇక ఎవరు కనిపించారు. చరిత్ర భూమి పుట్టినప్పటి నుంచి మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు యేసై తప్ప మళ్ళీ ఎవరునూ, యేసు ముందు కానీ యేసై తర్వాత కానీ ఎవ్వరు లేరు. అయితే మీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా, యేసునందు విశ్వసించావు కాబట్టి, ఆయన విశ్వసించిన నీకు, విశ్వసించిన నాకు, మన
మనకు మాత్రమే కాదు, అందరినీ ప్రభు ప్రేమతో పిలుస్తున్నారు. మానవ కోట అందరినీ పిలుస్తున్నారు. అందరూ దేవుని యొద్దకు ఆహ్వానితులే. అయితే వాళ్ళు ఎందరైతే దేవుని విశ్వసిస్తారో వారందరూ కూడా యేసు వలె ఏమవుతారు? మనము కూడా యేసయ్య వలె మరణాన్ని జయించి తిరిగి లేస్తాం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, చెట్టు వేసాం, చెట్టు చాలా పెద్దదయ్యింది. పెద్దదైన తర్వాత మొదటి వచ్చిన పండుని మనం ఏమని చెప్తాం? ప్రథమ ఫలము అని చెప్తాం. చెప్పండి, ఏ ఫలము? ప్రథమ ఫలం అంటే ఏంటి? చెట్టు వేసాం, 9 సంవత్సరాలు అయింది, ఒక్క పండు కాయలే. కానీ లాస్ట్ ఏమైంది? ఒక పండు పైకి వచ్చింది. దాన్ని ఏ పండు అంటాం? ప్రథమ ఫలము అంటే మొదటి పండు. అలాగే యేసు మరణం జయించే విషయంలో ప్రథమమైన వాడు, ఫస్ట్ మ్యాన్, ద ఫస్ట్ గాడ్. ఎవరైనా ఆయనని విశ్వసిస్తే మనము కూడా మరణాన్ని జయించి, అనగా పాతాళాన్ని జయించి, అనగా సమాధిని జయించి మన ఆత్మ ఒకరోజు పరలోకంలోకి వెళ్తుంది. భౌతికమైన మరణం అందరికి వస్తుంది కాబట్టి మరణం చూసి భయపడకండి. మరణం అనేది అందరికి వస్తుంది. ఈ లోకంలో చచ్చితే కానీ బ్రతకమంట, విత్తనం చచ్చితే కానీ మొక్క రాదు. మీకు ఒక విషయం తెలుసా? మనం వేసే ఆ మామిడి టెంక కావచ్చు, మామిడి విత్తనం కావచ్చు, జోమ విత్తనం కావచ్చు, ఏ విత్తనం అయినా సరే ముందు ఏమైపోవాలి? అది చచ్చిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి? అది చనిపోయేతనే దాని నుంచి మొక్క బయటకు వస్తుంది. అంటే మీరు చూడండి, విత్తనమును మొక్క వచ్చిన తర్వాత మీరు తగ్గి చూస్తే విత్తనం పగిలిపోయి ఉంటుంది. గమనించారు ఎప్పుడైనా? అంటే విత్తనం విరిగిపోయింది, జీవితంలో విరిగిపోయింది, కరిగిపోయింది, నలిగిపోయింది, చనిపోయింది. కానీ చనిపోవడం వల్ల దానికి అది నష్టం కాదు, లాభమే. చనిపోయింది కాబట్టే మొక్కగా పైకి వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? చనిపోయినప్పుడు ఒక్క విత్తనంగా చచ్చిపోయింది, కానీ ఇప్పుడు అది వృక్షంగా మారి దానిలాంటి ఎన్నో పనులు తయారు చేసి ఒక్కొక్క పండులో ఇన్ని విత్తనాలు ఉంటాయి. జామ పండు మీరు ఆ విత్తనాలు తినలేక మనం అలుసుకోవాలి. దాని నిండా విత్తనాలే ఉంటాయి. ఎందుకు? బయట ఉన్నప్పుడు ఒక విత్తనమే, కానీ చచ్చిపోయిన తర్వాత దానిలో నుంచి ఎన్నో విత్తనాలు బయటికి. ఈ రోజు నీ జీవితం విడిగిపోయావా? నీ మనసులో విడిగిపోయావా? నీకు ఎదురవుతున్న బాధలు పట్టో, ఇబ్బందులు పట్టో, జీవితం విడిగిపోయిన స్థితి నీకు ఉందేమో. అయితే నువ్వు బాధపడవసరం లేదు. నీలో నుంచే ఒక కొత్త మలుపుని దేవుడు తిప్పబోతున్నాడు. నీలో నుంచి ఒక ఆశీర్వాదం, నీ ఇంటికి నీలో నుంచి ఆశీర్వాదం రాబోతుంది. నిన్నే నీ ఇంటికి దీవెనకరంగా దేవుడు పెట్టాడు. నిన్నే నీ ఇంటికి దేవుడు ఒక వెలుగుగా పెట్టాడు. నిన్నే నీ ఇంటికి దేవుడు ఒక దీపంగా పెట్టాడు. దీపము చిన్నగా ఉంటుంది, వంటగా ఉంటుంది, కానీ అది ఇంతంతటికి వెలిగించినట్లే. ఒంటరి వాడమైనా సరే నీ ద్వారానే నీ వీధి ప్రజలకు దీవెన, నీ పట్టణ ప్రజలకు దీవెన, నీ ఇంటి వారికి దీవెన, నీ పిల్లలకు దీవెన. హల్లెలూయా. నమ్మెవరు ఒక గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యేసయ్య పునరుద్ధానం వల్ల మనకు వచ్చే 3 లాభాలు ఏంటి అంటే, ఒకటి, మన విశ్వాసము వృధాగా పోవట్లేదు. We are not believing the dead Christ, we believe the original Christ, alive. Our Christ is alive, living Christ. Praise the Lord. మనం చనిపోయిన యేసుని విశ్వసించట్లే, బ్రతికి ఉన్న యేసుని విశ్వసిస్తున్నాం. మన విశ్వాసం ఒకటి ఏమవ్వట్లేదు, వృధా కావట్లేదు. రెండోది, యేసునందు మనకు ఒక నిరీక్షణ ఉంది. చెప్పండి, రెండోది ఏంటి? నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? ఈ రోజు కాకుండా రేపైనా సరే మన ఆత్మ పరలోకంలోనికి వెళ్తుంది. యేసును నమ్మినచో, యేసుని విశ్వసించాం కాబట్టి మన జీవితం ఎక్కడికి వెళ్తుంది? పరలోకంలోకి వెళ్తుంది. హల్లెలూయా. 3 విషయం మనం చూస్తున్నాం. 3 విషయం మనకి ఏమొస్తుందంటే సమాధానం వచ్చింది. 3 లాభం ఏంటి పునరుద్ధానం వల్ల? సమాధానం, అంటే పీస్. అంటే దాని అర్థం ఏంటి? నన్నంటూ అర్థం చేసుకున్న దేవుడు ఒకడు ఉన్నారు, నన్నంటూ అర్థం చేసుకునేవారు ఒకడు, నా బాధను నేను ఫ్రీగా చెప్పుకోవడానికి ఒకరు, నాకు సహాయం చేసేవారు ఒకరు. ఆయన పేరేంటి? యేసుక్రీస్తు. ఎవరిని మాట వినకపోయినా నీ మాట వింటాడు. నువ్వు ఎవరికి చెప్పకపోయినా నీ బాధ నా యేసయ్యకి చెప్పుకోవచ్చు. నీ మనసులో ఎంత దుఃఖం ఉన్నా సరే అది యేసయ్యకి నువ్వు చక్కగా చెప్పచ్చు. ఇలాంటి యేసయ్యని మనము సేవిస్తాం. చిన్న వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతర
ప్రభు నడిపించును, మరలా వచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము ప్రభు నడిపించును, మరలా వచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలు, హల్లెలూయా, యేసు చాలు. ఏ సమయమైన స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఏ సమయమైన స్థితికైనా నా జీవితములో యేసు చాలు. పరమాజీవము నా కోరిక, తిరిగి వేసెను నా తోడుగా. పరమాజీవము నా కోరిక, తిరిగి వేసెను నా తోడుగా. నిరంతరము ప్రభు నడిపించును, మరలా వచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము ప్రభు నడిపించును, మరలా వచ్చి ఎత్తుకొని పోవును. నాకు యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమాజీవము నా కోరిక, తిరిగి వేసెను నా తోడుగా. 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 తిరిగి వేసెను నా తోడుగా. తిరిగి వేసెను నా తోడుగా. హల్లెలూయా. హల్లెలూయా. నీతో ఉండడానికి, నాతో ఉండడానికి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆమె కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. మీకు ఎక్కడైనా బలహీనత ఉంటే ఒక చేతిని పెట్టండి, మరొక చేతిని పల్లవ వైపుకి ఎత్తండి. ప్రార్థన. మహోన్నతుడు మా ప్రేమ గల దేవా, మీ ప్రజల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ ప్రజలను దర్శించండి, జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. వాళ్ళ వాక్యం వింటూ ఉండగా ఏ వాక్యం అయితే వాళ్ళు విన్నారో, నువ్వు తిరిగి లేచేవని, నువ్వు మరణాన్ని జయించావని, సమాధిని జయించావని, నీ పునరుద్ధరణ బలములు నీ ప్రజల్లోకి ఇప్పుడు రిలీజ్ అవునుగా. నీ ప్రజల్లోకి ఆ బలములు పంపించి వారు ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారు, ఎటువంటి వేదనలతో వారు అలమటిస్తూ ఉన్నారు, ఎటువంటి బలహీనతలతో వారు ఇబ్బంది పడుతున్నారు, వారందరికీ యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో వారు బాగుపడుతును గాక. నూతన ద్వారాలు నీ ప్రజల కోసం తెరువు ప్రభా. నూతన కార్యాలు నీ ప్రజల కోసం చేయము ప్రభా. తండ్రి, నీ ప్రజల జీవితంలో ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, వారి మనసుకు నెమ్మది ఇవ్వండి. వారి గుండె మీద ఉన్న ప్రతి భారాన్ని తీసివేయండి. వారి ఆత్మలకు రక్షణ దయచేయండి ప్రభా. వారు ఎక్కడైతే చేతిని పెట్టారో దేవా, వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, హాస్పిటల్ ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. దేవా, ప్రజలందరినీ దర్శించండి. మీ పిల్లలు ఎందరైతే చేతిని పెట్టారో, ఏ శరీర భాగంలో వారికి ఇబ్బందిగా ఉందో అది యేసు నామములో ఇప్పుడు స్వస్థపరచబడునుగా. వారు సాక్ష్యం ఇచ్చి నా ప్రభు నన్ను స్వస్థపరచాలని మిమ్మల్ని మహిమపరిచే కృప యేసు నామములో వారికి కలుగునుగాక. ప్రభు, ఎందరైతే దేవా మేము సాక్ష్యం ఇస్తాం, దేవుని గణపరుస్తాం అంటున్నారు, మనసులో ఆలోచన కలిగి ఉన్నారు, వారందరికీ శీఘ్రముగా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. వారిని దీవించమని ప్రార్థిస్తూ దేవా, విన్న వాక్యం నుండి వాళ్ళు ఫలింపజేసి దేవా, వారి మనసుకు నెమ్మది ఇవ్వండి, వారి జీవితంలో శాంతిని ఇవ్వండి, వారికి విశ్రాంతి దయచేయండి. వారి పిల్లల్ని, వారి పిల్లలను 100 రెట్లుగా దీవించి వారి అవసరాలన్నీ తీర్చి నీ ప్రేమతో వాళ్ళని ఎదుర్కొని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.